హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. సో ఇంతకుముందు అరణ్యాల్లో ఉండే మావోయిస్టులు జనావాసాల్లో దొరకడం, వాళ్ళని ఈ యొక్క పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, చకచకా జరిగిపోయాయి. దాని తర్వాత కూడా కొన్ని కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు. హిడ్మా లొంగిపోదామని వస్తే ఎందుకు చంపేశారు అనేది ఇప్పుడు మావోయిస్టులు ప్రభుత్వాలను అడుగుతున్న ప్రశ్న. మాట్లాడదాం ఈ ఇష్యూపై. మనతో మాట్లాడడానికి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, అందరూ నమస్కారం. హిడ్మాని ఎందుకు చంపేశారు అని చెప్పి మావోయిస్టులు అడుగుతున్నారు సార్. వీళ్ళేమో ఎన్కౌంటర్ చెప్తున్నారు పోలీసులు. ఏది నిజమా నమ్మొచ్చు అంటారు? నెంబర్ రాసుకోండి. మీరు అడగాల్సింది పట్టుకున్న డీజీపీని అడగాలి కానీ మీరు అడిగారు కదా అని పర్వాలేదండి. ఇలాగుంటున్నాం కానీ ఎంత చూస్తారు. మీరు అడిగారు కదా అని నోటుకొచ్చినని చెప్పడం, ఆ కొలుగుల్లో దూకడానికి నేను జర్నలిస్ట్ని కూడా కాదు. జర్నలిస్ట్ అయితే ఎవరు ఆయనలాగా అర్నాబ్ గౌస్వామి అని ఉన్నాడు, అర్నాబ్ కౌస్వామి అని గౌస్వామి అన్నాడు. ఆ గౌస్వామి గారు అంటే అయితే ఆయనే నేరారోపణ చేస్తాడు, ఆయనే విచారణాధికారి, ఆయనే ఆయన పట్టుకుంటాడు, ఆయనే జడ్జి, ఉరి శిక్ష కూడా ఆయనే వేస్తాడు, ఉరి కూడా ఆయన లాగేస్తాను చూస్తాడు. అలాంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఆయనే జడ్జి, ఆయనే లాయరు, ఆయనే ఉరి, ఆయనే తలారి అన్నీ ఆయన అనమాట. అందుకని నేను అలాంటి నైపుణ్యం కలిగిన అంటే అలానే కదా సార్. నార్మల్గా మీరు అడిగింది ఏమంటారు కానీ మీరు అడిగారు కదా అని మనం ఏది పడితే చెప్పేయటం, మీరు ఏదో అవకాశం ఇచ్చారు కదా అని. ప్రజలు కూడా తెలియగల వాళ్ళే, కాకపోతే మన సమాచారం కోసం వాళ్ళు వింటున్నారు తప్పితే దీంట్లో ఏం కాదు సరదాగా. ఇది సరే, కమింగ్ బ్యాక్ టు ఇది, అది ఒక బాధాకర విషయాన్ని కూడా మన పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటానంటే మొట్టమొదటిగా చెప్తున్నాను, భౌతిక హింసకు కూడా, మామూలు హింసకు కూడా, భౌతిక దాడులు కూడా వ్యతిరేకం. నేను ఒక మనిషిని ఇంకో మనిషి మీద చేసి భౌతిక దాడులు వ్యతిరేకం. హింసా మార్గం చంపడం అనే దాన్ని ఖచ్చితంగా 100% ఖండిస్తున్నాను. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వస్తుందనే కాలం చెల్లిన బూజు పట్టిన విధానాన్ని వేలాడుకోవడం అనేది మంచిది కాదు. నో సెకండ్ థాట్ ఇన్ దట్, అబ్సల్యూట్లీ. రెండోది, ఈ మన దేశంలో కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది అంటున్నారు. ఆ ఒక పాదం కూడా శాసన వ్యవస్థ మిగతా 3 వ్యవస్థలు పడిపోతున్నా న్యాయ వ్యవస్థ ఒకటి నిలబడి ఉంది. అదన్నా కొన్ని లోపాలు ఉన్నా సరే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంచాలి మనం. వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద కూడా విశ్వాసం ఉందా లేదో కూడా వాళ్ళకి కాదు, వాళ్ళ అధికారంలో ఉన్న కూడా లేని పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, వేరే సంగతి. దురదృష్టం చాలామంది వాళ్ళ ఉత్తర ఆర్య సనాతనవాదులు బయలుదేరి ఇది అద్భుత విజయం కింద ఇన్ని వందల మందిని నక్సలైట్లను చంపేశాం, జాతీయతని ఎన్కౌంటర్ చేసాం, పట్టుకుని ఏదైనా సరే ఎవరన్నా గనక అయ్యో అన్న వాళ్ళ మీద విషం కురిపిస్తా దేశద్రోహం ముద్రేస్తున్నారు ఈ ఉత్తర ఆర్య సనాతనవాది బ్యాచ్. వీళ్ళకొక్కళ్ళగా కాపీరైట్ ఉందా దేశద్రోహులు అంటే? కానీ కేంద్రంలో అదానీ గారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు ఏ రోజు ప్రకటించారు ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని దేశం నుంచి. హ్యాట్స్ ఆఫ్. అమిత్ షా గారు 2026 మార్చి 31 డెడ్ లైన్ అన్నారు. దమ్ముని నిలబెట్టుకుంటున్నాడు అనుకున్నాం. సరే, దాంట్లో లోపాలు జరుగుతున్నాయి, దాని మీద ప్రజల మీద బాంబులు వేస్తున్నారు, అది ఖండిద్దాం, వేరే సంగతి. ఉగ్రవాదులు అనేవాళ్ళు మన ఇండియా మీద దాడి చేయించినట్టు చేయించి ఉగ్ర మతవాదాన్ని, మిగతా దిక్కుమాలవాదాన్ని పెంచి పోషిస్తూ అమాయక ప్రాణులను బయట తీసుకున్న నీచ నికృష్ట ఆ దౌర్భాగ్యులు ఉగ్రవాదులకి నక్సలైట్లకి పోలికేంటండి? నేను ఈ మాట మాట్లాడినందుకు ఏమన్నా అనుకోమనండి. ఆ ఉగ్రవాదులు మాత్రం, ఆ నీచ నికృష్టులు, ఆ దౌర్భాగ్యులు ఇంకా వాళ్ళు చెలరేగిపోతున్నారు. మొన్న ఢిల్లీలో అమాయకులను బలి తీసుకున్నారు, నిన్న జమ్మూ కాశ్మీర్లో బలి తీసుకున్నారు. ఆ నీచులు, నికృష్టులు వాళ్ళు ఎన్ని పాపాలన్నా ఇంకో దిక్కుమాలిన ఒక రోగ్ నేషన్ పాకిస్తాన్ ప్రేరేపితంగా ఇక్కడ ఈ నక్సలైట్లు ఎన్నుకున్న పందా తప్పే. కానీ తాడిత పీడిత వర్గానికి ఆలంబనంగా లేరా? ఎంతమంది ఉన్నారు? ఏదో లక్షల మంది ఉండొచ్చు, దాంట్లోకి వెళ్ళి వచ్చినాడు ఇంతవరకు. ఎంతమంది మీరు వెళ్ళిరండి, మీరు బీయింగ్ ఏ జర్నలిస్టు, మీరు జడ్ జర్నలిస్ట్ కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళిరండి. ఇళ్ళు వస్తే ఎంతమంది ఎంతమంది వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేశారా, తాడిత పీడిత వర్గం కోసం పనిచేశారని కనపడుతుంది. వెళ్ళండి. వాళ్ళు గన్ను పట్టుకున్నారంటే చావడానికైనా సిద్ధపడే పట్టుకుంటారు. మీకు అది ఎవరి కోసం? ప్రజల కోసం. ఆబ్వియస్లీ మీరు అన్నందుకు మిమ్మల్ని కూడా అర్బన్ నక్సలైట్ అంటారేమో. ఏం చేస్తారు అంటే వాళ్ళ భావాలు మనం తప్ప అంటలేదు కదా. అయినా సరే మిమ్మల్ని అర్బన్ నక్సలైట్, ఏ మాత్రం సానుభూతి చూసి అర్బన్ నక్సలైట్ అంటారు. ఇవాళ ఛత్తీస్గఢ్ అనే దాంట్లో బస్తర్ అనే ఉమ్మడి జిల్లా, ఈ బస్తర్ జిల్లాని తెలుగు రాజులు పరిపాలించారు. నిన్నటి వరకు కూడా కేసీఆర్ గారు కూడా పిలిచారు. కాకతీయ ప్రతాపదుడి తమ్ముడు అన్నమదేవుడు వారసులు అక్కడ ఉన్నారు, మనాళ్ళు అక్కడ అని చెప్పారు. అలాగే ప్రవీర్ బాంజీ. అలాంటి ఆ బస్తర్ అనేది ఒక కేరళ రాష్ట్రం కంటే 20 జిల్లాల కంటే పెద్దది ఉమ్మడి బస్తర్. నేను చెప్పే సత్యం. 39,000 చదరపు కిలోమీటర్లు బియాండ్ ఉంది. కేరళ రాష్ట్రం 39,000 కిలోమీటర్లు బాగా తక్కువ ఉంది.
అలాంటిది అది మన 2 రాష్ట్రాలకు కలవకుండా తీసుకెళ్ళి మధ్యప్రదేశ్ కలిపేశారు. మన తగులాడుకుంటే ఏదో ఇంకోటి పట్టుకెళ్ళిపోయిందని. అది దాంట్లో తెలుగు వాళ్ళు కూడా తెలుగు అలాంటిది ఆ బస్తర్ జిల్లా రాజు ఉన్నాడు, కాకతీయ వారసుడు రవిచంద్. ఆయన్ని ఇండియా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ తీవ్రవాదాన్ని ప్రోత్సహించలేదు. గిరిజనులకు అండగా ఉన్నాడు ఆయన దేని మీద కానీ వెళ్ళి ఆ ఉత్తర భారతీయ బ్యాచ్ అని నేను అన్న కానీ ఏ బ్యాచ్ అన్నా పంపించి మనుషుల్ని ఆ పారామిలిటరీ బలమాలను పంపించి ఆయన కోటలోనే కాల్చి చంపేసింది. ఇది కప్పిపెట్టబడింది, ఎవరికి చెప్పట్లేదు. మన తెలుగు సామ్రాజ్య వారసుడు ఎవరన్నా కానీ ఆదివాసీల పక్కన ఉంటే ఒక రాజుని స్వతంత్ర భారతదేశంలో కానీ కాల్చి చంపేసిన ఘటన ఎవరికైనా తెలిసేవాళ్ళ? చంపేశారు. ఇవాళ గిరిజనులు ఆ కొన్నాళ్ళు అనేక మంది కుత్కోయలు వీళ్ళు గొండ్లు 90% మంది ఆ ఉద్యమాలు ఉన్న గిరిజనులే కదా. ఇవాళ ఒకటండి పాపం కానిస్టేబుల్స్ని జోలాపుట్టు రిజర్వాయర్ దగ్గర కూడా కానిస్టేబుల్స్ని చంపేశారు గ్రేహౌండ్స్ని. వాళ్ళు కూడా 40,000 రూపాయలు ఉద్యోగం, 30 రూపాయలు వాళ్ళ కోసం చిన్న పిల్లలు ఆడిన, అది కూడా దుర్మార్గమే. దట్ డెఫినెట్గా అందుకని నేను హింసను ప్రోత్సహించను ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎదురు సైడ్ రాజ్యహింస కూడా తప్పే. చట్టం ప్రకారం చేయకుండా ఒకసారి చట్టాన్ని తీసుకుంటాం, కానీ పోలీసులు కూడా మనుషులే కదండి, మన వాళ్ళే కదా. వాళ్ళు కూడా సామాన్య తాడిపీడిత వర్గాలకి ప్రతినిధులు కదా. ఒకసారి అంటే ప్రతినిధి కాకపోయినా పోలీసు వ్యవస్థలో చేరినా సరే అమలు పరిచారకాలు చేస్తున్నారు వాళ్ళు ఆదేశాలు. కానీ ఇవాళ హెడ్మాన్ కూడా ఆ ఎవరో తెలియదు నాకు, అంటే మనం అదే వార్తల్లో చదువుతుంది. వాళ్ళ తల్లి దగ్గరికి ఇంటికి వెళ్ళి ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి వెళ్తే వెళ్ళి వచ్చాడు. ఆ హోంశాఖ మంత్రి ఇంటి దగ్గర రప్పించుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న 50 ఇళ్ళు. ఆయనకి 30 మంది సెక్యూరిటీగా ఉంటారండి మావోయిస్టులు ఉన్నారు కాదు. అలాంటిది ఇవాళ అతను కాదు, ఒక సెక్రటరీని కూడా మొన్న చంపారు. దేవజీని కూడా అంతం చేసేయవచ్చు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అన్ని పారామిలిటరీ యుద్ధ ప్రాతిపదిక మీద వాషౌట్ చేస్తున్నారు. ఓకే, కానీ ఈ ఛత్తీస్గఢ్లో వన సంపదని అద్భుతమైన సంపద ఉంది. జార్ఖండ్లో కానీ తెచ్చి ఈ అడవుల కింద ఎవరైనా ఇండియాలో గూగుల్ ఎర్త్ మ్యాప్ కింద నొక్కండి, ఆ నొక్కి ఒక్కసారి జూమ్ చేసుకోండి. హయ్యెస్ట్ గ్రీనరీ ఉన్న ప్రదేశం పాత బస్తర్ జిల్లా, తర్వాత రంపచోడవరం. ఇండియా మొత్తం మీద నార్త్ ఈస్ట్ స్టేట్ ఇంకెక్కడ లేదు. అంటే మ్యాక్సిమం థిక్కెస్ట్ ఫారెస్ట్ ఉంది అక్కడ. ఆ ఫారెస్ట్ కింద గన్లు ఉన్నాయి. ఇవాళ మొన్నే ఆదానీ గారు 10 లక్షల చెట్లు కొట్టేస్తున్నాను వార్త వచ్చింది. హౌఫార్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. ఆల్రెడీ మొదలైన లక్షల చెట్లని కనపడుతుంది. కాదండి, అక్కడ ఛత్తీస్గఢ్లో ఇక్కడ ఇంకొకళ్ళు వస్తారు ఎవరికాళ్ళకి న్యూక్లియర్తో వస్తారు. ఇవాళ బోధేఘాట్ పోరాటం జరిగింది. కిరందాల్ అనే ఊళ్ళో మన కొత్త వలస కిరందాలని మన విశాఖపట్నం రైల్వే జోన్లో ముఖ్యమైన లైన్ 95% లాభాలు వచ్చే లైన్, దేశంలో అత్యంత లాభదాయకమైన ఆ మొత్తం దాన్ని సెక్షన్ తీసుకెళ్ళి విశాఖపట్నం రైల్వే జోన్ కట్ చేసేసి డివిజన్ నుంచి కట్ చేసి ఒరిస్సా కలిపారు. ఆ కొత్త వలస అనేది విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖపట్నం అంతర్భాగం ఉండే ఊరు కొత్త వలస నుంచి కిరందాల్కి లైన్. కిరందాల్లో 98% మంది గిరిజనులు ఉండేవారు, అసలైన ఆదివాసీలు. అంటే తర్వాత చేర్చబడిన ఆదివాసీలు కాదు. వాళ్ళు 40-50 ఏళ్ళ క్రితం 90% ఉంటే వాళ్ళు 5%కి వచ్చారు. ఏంటండి పరిస్థితి? వాళ్ళు మన వాళ్ళండి, దేశ మూలవాసులండి. మనందరికంటే ఈ దేశానికి మొదట హక్కు ఉన్నవాళ్ళు, నేను ఒప్పుకుంటాను. మనందరికంటే ఈ దేశంలో ఉన్న మూలవాసులు వాళ్ళు. మనం ద్రావిడ్లు, మన సింధు నాగరికత మంది ఎవరు చరిత్రను కూడా మార్చేసే కొత్త వాళ్ళు వచ్చారు. దుర్మార్గంగానండి. మొన్న కూడా వాడెవడో బయలుదేరి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో మంత్రి అంట, ఇందిరానాని దేశం వదిలి దొబ్బేయండి, వాళ్ళ దేశద్రోహులు అండి. సిగ్గు ఉంటే కనుక వీళ్ళు భారత మాత గురించి మాట్లాడేవాళ్ళు అలాంటి వాళ్ళు మంత్రి కొనసాగిస్తున్నారు. ఇంకా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మన గురించి. వీళ్ళు ఇవాళ రేపొద్దున నేను ఇవాళ మాట్లాడాను 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు ఛత్తీస్గఢ్ కొండలను ఎవరు చేరబెట్టారో గమనించుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇవాళ సామాన్యమైన పోలీసులు బలైపోతుంది. వాళ్ళు పేద బిడ్డలు ఎక్కువ మంది, వీళ్ళు తాడిది పీడిత ప్రజానీకం ప్రతినిధులు, వీళ్ళు కూడా బలైపోతుంది వాళ్ళేనండి. పెద్ద అంటే మహేందర్ కర్మ లాంటి వాళ్ళు వాళ్ళని కూడా బలి తీసుకున్నారు. వాళ్ళు అక్కడ అంటే స్పెషల్ పోలీసులని సుప్రీంకోర్టు కూడా తప్పంది, డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు కూడా కొంచెం సమాజానికి మేలు చేసే కొంతమంది కూడా ఉంటారు దాంట్లో. కొన్ని లోపాలు జరిగి కాకతీయ ఎక్స్ప్రెస్ని ప్రమాద ఘటనగా పశ్చాత్తాపం చేసి ముక్కు నేలకు రాయాలి. ఆ రోజు నక్సలైట్ న్యాయతలు ఆ రోజు జరిగింది తప్పు కదండి. సామాన్లు ఎవరో అనుకుని పెట్రోల్ బోగి అంటించేస్తారా? మిస్టేక్ జరిగిందంటే ఎలాగది? మిస్టేక్ జరిగింది సరిపోతుందా? తప్పండి. అందువలన సరే వాళ్ళ లోపాలు ఉన్నాయి, కానీ ఇవాళ వాళ్ళు దేశద్రోహులు, దుర్మార్గులు అని మిగతా ఉగ్రవాదులతో లింక్ చేస్తే ఊరుకోవాల్సిన పని లేదు. నా అభిప్రాయం చాలా క్లియర్గా ఉంది. కానీ ఇప్పటికన్నా కూడా వాళ్ళలో నక్సలైట్లో కొంతమంది తప్పుదారిని పెట్టిన వాళ్ళు దుర్మార్గంగా విజయానికి కోసం ఉంటున్నారు. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,
వాళ్ళు క్షమాపేక్ష మీరు అన్నట్టు నిజంగా లొంగిపోయే వాళ్ళు ఉంటే డెఫినెట్గా అటు తీసుకుని జనజీవన సంస్థ తీసుకురండి. వీళ్ళు కూడా ఆయుధాలు పక్కన పెట్టి వీళ్ళు ఇవాళ మీరు త్యాగం కోసం వెళ్తున్న అది నిజమైతే ఇవాళ పరిస్థితులు మీరు గమనిస్తున్నారు కాబట్టి హింసావాదాన్ని విడనాడి జనజీవన సంస్థలకు వచ్చి ప్రజలకు చెప్పి దుర్మార్గం చేసే ఈ వందల వేల ప్రాణాలు తమ రాజకీయం కోసం కుల మత చిచ్చులు ఉప ప్రాంతీయ చిచ్చులు రగిలించేసి చంపేసి పరోక్షంగా చంపేసిన వాళ్ళకంటే కూడా వీళ్ళు దుర్మార్గులండి. అదే కదా, వేల కోట్ల లక్షల కోట్లు ఎంపైర్స్ క్రోనిక్ క్యాపిటలిజంలో పెంచుకుంటా ఒక కాలుష్యానికి వాళ్ళ కాలుష్యం వదిలి ప్రజల్ని చంపేస్తున్న ఈ దుర్మార్గమైన కొంతమంది పారిశ్రామికులు అంటే వీళ్ళు దుర్మార్గులండి. వాళ్ళకన్నా కాదు కదా ఆ మాట మీరు అంటే మీరు దేశద్రోహి అవుతారనమాట. ఏంటండి ఇది? బట్ వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోయి జనజీవన సంస్థలు కలిసి డెఫినెట్గా అన్యాయం చేసే వాళ్ళని ప్రజలను మొబిలైజ్ చేసి ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు చాలామంది, మొబిలైజ్ చేసి దమ్మున్న యువత నవతరం యువత ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ కులగజ్జి మతగజ్జి వదిలిచి వాళ్ళని ఇది సినిమా పిచ్చి, అవును, ఇది ముందలు తగ్గిస్తానికి ఆరే గంచి సినిమా పిచ్చి తగ్గుతుంది లేదు, తగ్గట్లేదు. సినిమా వాళ్ళు దేవుడు అంటది, హీరో దేవుడు అంట. ఏంటి దేవుడు? వాళ్ళు నిజ రూప దర్శనం అంటారు. నిజ రూప దర్శనం అయితే ఈ జెన్జీ కిడ్స్ లో కూడా సినిమా పిచ్చి ఇప్పుడు ఉంటలా ఏముంటుంది తెలుసా? లేదు, మీ పల్లెటూరులో కుల పిచ్చి బట్టి సినిమా పిచ్చి. యాక్సిడెంట్ రైజ్ చేయమని కానీ చేసి చచ్చిపోతున్నారు. అవును, ఇది అన్యాయం అండి. అట్లీస్ట్ ద పీపుల్ ఆఫ్ నెక్స్ట్ మీరు కూడా ఇలాంటి సరికాదని చెప్పాలి. వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టుకుని గన్ను పట్టుకుని వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటి మాట్లాడారు, ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పి. మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ కాంగ్రెస్ నేత అధ్యక్షుడు మాట్లాడారు. ఆయన మీద విచ్చుపడిపోయారు ఉత్తర ఆర్య సనాతన బ్యాచ్. దేశ మూలవాసులు ఒకడు మా గౌడ్ గారు. నేను చెప్తున్నానండి, మీరు ఎవరిని ఎలా చేశారు అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ గారు అబ్బాయిని తేజస్వి యాదవ్ గారిని ఎలా చేస్తున్నారో అని ఒకడు రాజకీయం పక్కన పెట్టండి. ఇంకొకరు బయలుదేరి ఏ విధంగా మీరు మా జాతి కోళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారో కొంతమంది మంచి పద్ధతి కాదు. దానికి ఉత్తర ఆర్య సనాతనవాదం దయచేసి ముసుగేసుకోవద్దు అని చెప్పి కోరుతున్నాను. ఖచ్చితంగా భౌతిక హింస ఎక్కడున్నా సరే నిర్ద్వందంగా ఖండిస్తాం, మీతో పాటు మేము కూడా ఖండిద్దాం. దానికోసం మీరు ఈ ముసుగులు వేసుకోవద్దని చెప్పి మనం చేస్తున్నాం. యా, థ్యాంక్ యూ సార్. సో ఇది చల్సాని శ్రీనివాస్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.